హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఇండియాలో ఉన్న టాప్ 5 యూనిక్ అండ్ స్ట్రేంజ్ విలేజెస్ని చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాప్ 5 షెట్ఫల్ విలేజ్, మహారాష్ట్ర స్టేట్. ద విలేజ్ ఆఫ్ స్నేక్స్. ఈ విలేజ్ సుమారుగా 200 కిలోమీటర్లు ఉంటుంది సోలాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ ఈ ఊర్లో కోబ్రా స్నేక్స్, అదే నాగపాములతో కలిసి స్నేహంగా బతుకుతారు. అండ్ అది వాళ్ళ ఆచరణ. మన దగ్గర ఇంటి కుక్క పిల్లిని ఎలా పెంచుకుంటాం, వాళ్ళు అక్కడ ఇంటి కుక్క పాముని లేదా ఒకటి అంటే ఎక్కువ పాములని పెంచుకుంటారు. వినడానికి వింతగా ఉంది కదా. ఎస్, ఇది నిజమే. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకున్న స్నేక్స్తోనే ఆడుకుంటారు. టాప్ 4 హివారే బజార్, ద విలేజ్ ఆఫ్ మిలియనర్స్. ఈ విలేజ్ కూడా మహారాష్ట్ర స్టేట్లోని అహ్మదాబాద్ డిస్టిక్లో ఉంది. అండ్ ఈ విలేజ్కి ఒక చిన్న చరిత్ర ఉంది. ఏంటంటే వాళ్ళు 1990s వరకు చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. అయిన తర్వాత సడన్గా వాళ్ళ రాత మారిపోయింది. ఎలా అంటే వాళ్ళ విలేజ్లో ఇప్పుడు అరౌండ్ 16+ మిలియనర్స్ ఉన్నారు అంట. మళ్ళీ అందరూ రైతులే. వాళ్ళకి 30 years బ్యాక్ 830 రూపీస్ పర్ మంత్ వస్తాయి. ఇప్పుడు అది ఏకంగా 30,000కి పెరిగింది. టాప్ 3 కొడిని విలేజ్, కేరళ స్టేట్. ది విలేజ్ ఆఫ్ ట్విన్స్. ఈ ఊరు మలపురం అనే డిస్టిక్, కేరళ స్టేట్లో ఉంది. ఈ ఊరు ఒక పెద్ద మిస్టరీ లాగా ఉంటుంది ఇప్పటికీ రీసెర్చర్స్కి. ఎలా అంటే ఈ ఊర్లో మొత్తం 2000 ఫ్యామిలీస్ ఉంటే అందులో అరౌండ్ 400 pairs ఆఫ్ ట్విన్స్ ఉన్నారు అండ్ స్టిల్ కౌంటింగ్. ప్రతి 1000 డెలివరీస్లో 45 ట్విన్ డెలివరీస్ ఉంటాయని తెలుస్తుంది. టాప్ 2 రోంగ్డే విలేజ్, అస్సాం స్టేట్. విలేజ్ వేర్ ఫ్రాగ్స్ గెట్ మ్యారీడ్. అవును, ఇది మనకు తెలిసిందే. కానీ ఈ కాలంలో కూడా వర్షం కోసం కప్పలకు పెళ్ళిళ్ళు చేయటం వీళ్ళ ఆచారం అలా భావిస్తూ ఎవ్రీ ఇయర్ వర్షాకాలం ముందు కొన్ని 10 నుంచి 100 సంఖ్యలో కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తారంట. అండ్ ఆ పెళ్ళిళ్ళు సేమ్ మనిషి పెళ్ళిలాగానే అందరూ వస్తారంట. అండ్ భోజనాలు లాంటి ఏర్పాట్లు కూడా జరుగుతాయంట. టాప్ 1 కొర్లాయి విలేజ్, రాయగఢ్ మహారాష్ట్ర. ఈ విలేజ్లో అందరూ ఫారినర్స్. ఎలా అంటే అందరూ పోర్చుగల్ నుంచి ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరు స్పష్టంగా పోర్చుగీస్ మాట్లాడతారు. అండ్ వాళ్ళు తినే వంటకాలు పోర్చుగీస్ వాళ్ళు తింటారు ఉంటారు. ఇలా చూసుకుంటూ పోతే ఇండియాలో చాలా యూనిక్ విలేజెస్ అండ్ స్ట్రేంజ్ పద్ధతులు ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.